హలో గైస్, వెల్కమ్ టు అంజలి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్కి. ఎవరైతే కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఎవరైతే మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి ప్రిపేర్ అవుతున్నారో, పోయిన ఇయర్ 2024లో ఎవరైతే ఈ ఇయర్లోనే ఎవరైతే మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో జీడీఎస్ కానిస్టేబుల్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకి మళ్ళీ ఇంకో అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ 2025 నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ మన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే ఈ 2024లో 2025లో నేను కన్ఫామ్గా ఎస్ఎస్సి జీడీ జాబ్ అనేది నేను కొట్టేస్తా, ఈసారి క్రాక్ చేసిస్తా అనే వాళ్ళకి ఒకసారి చూడండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్ మనం తెలుసుకుంటే, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎస్ఎస్సి జీడీ ఈ ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 5th సెప్టెంబర్. ఎప్పుడు 5th సెప్టెంబర్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్, అంటే ఈ రోజే స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. ద ఆన్లైన్ లాస్ట్ డేట్, అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు? 14th అక్టోబర్, నెక్స్ట్ మంత్ 14th ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. ఈ ఆన్లైన్ ఫీ ఎప్పుడు 15th దాకా చేసుకోవచ్చు, ఆగస్ట్ 15 దాకా, నెక్స్ట్ మంత్ 15 దాకా. ఏమైనా మన అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్ ఏమైనా ఉంటే ఈ 5th నవంబర్ 7th నవంబర్లో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉండవచ్చు, ఇది ఆన్లైనా లేకపోతే ఆఫ్లైన్ ఎగ్జామ్ అని. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే కంప్యూటర్లో రాయాలండి, ఇది ఆన్లైన్లో. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జనవరి ఫిబ్రవరి 2025లో ఉంటుంది. దీనికి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఎఫిక్షన్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్. ఈ 3 విభాగంగా ఈ ఆన్లైన్ అనేది ఈ ఎస్ఎస్సి జీడీ సెలక్షన్ అనేది జరగబోతుంది. మిగతా అన్నీ మనం నెక్స్ట్ ఇవన్నీ తర్వాత తెలుసుకున్నాం. నెక్స్ట్ అన్ని అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు వేరే వీడియోలో చేయడం అని జరిగింది. మన ఎగ్జామ్ సిటీ ఎప్పుడు వస్తుంది, ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు అన్ని అప్లికేషన్ ఫామ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమేమి అంటే దీనికి ఒక వేకెన్సీ, ఈ ఎస్ఎస్సి జీడీ వేకెన్సీ అంటే క్యాస్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా ఎలా ఉంటుంది, మేల్స్కి ఎంత, ఫీమేల్స్కి ఎంత అనేది మనకి తెలుస్తుంది, ఓకేనా? అంటే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీ, ఏఆర్ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ టోటల్ వేకెన్సీ అనేది మనం తెలుసుకుందాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ కేటగిరీ, ఈ కేటగిరీ వైజ్గా మనకి ఒక్కొక్క పోస్ట్లో ఒక్కొక్క వేకెన్సీ అనేది జరుగుతుంది ఇవ్వడం అనేది. బీఎస్ఎఫ్ చూడండి 13,306, సిఐఎస్ఎఫ్ అంటే టోటల్ వేకెన్సీ అని చెప్తున్నా. సిఐఎస్ఎఫ్ చూడండి 6,430, సిఆర్పిఎఫ్ 11,299. చూశారుగా ఇలాంటి మనది. ఎస్ఎస్బి 819, ఈ ఏఐఆర్ఈ 2,564. ఇలా కేటగిరీ. ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి చూస్తే బీఎస్ఎఫ్లో, ఈ ఎస్సీ వాళ్ళకి చూస్తే 2,018, సిఐఎస్ఎఫ్లో చూస్తే 951, సిఆర్పిఎఫ్లో చూస్తే 16,081. ఇలా ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి మీరు ఒకసారి చూసుకోండి కేటగిరీ వైజ్. ఇది మేల్ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి చూస్తారు కదా. బీఎస్ఎఫ్ ఎంత? 2,348, సిఐఎస్ఎఫ్ 715, సిఆర్పిఎఫ్ 214. ఎస్ఎస్బిలో గర్ల్స్కి అనేది లేదు. ఇంకోటి ఇది చూసుకోండి, ఈ వేకెన్సీ గ్రేడ్లో, అంటే టోటల్ వేకెన్సీ చూస్తారా ఒకసారి, ఎంత టోటల్ వేకెన్సీ అనేది, అంటే గర్ల్స్ బాయ్స్ ఎంత కలిపి ఎంత అంటే 39,481 వేకెన్సీ. చూశారు కదా ఎంత? 39,481 వేకెన్సీ. చూశారు కదా ఇది చాలా బంపర్ ఆఫర్ అండి మీకు. ఇంకా మనకి తర్వాత ఫ్యూచర్లో వేకెన్సీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. వీడియో కొంచెం లెంత్గానే ఉంటుందండి, ఏమనుకోకండి. అంటే మీకు ఫుల్ డీటెయిల్స్ ఎస్ఎస్సి జీడీ గురించి ఫుల్ డీటెయిల్స్ దీంట్లో ఇస్తున్నాను నేను. అంటే ప్రాసెస్ ఎలా, స్టేట్ వైజు, అంటే ఫోర్స్ వైజ్ ఎలా వేకెన్సీస్, ఎలా యూఆర్, ఎస్టీ, ఓబీసీ, ఈఎస్డబ్ల్యూ, ఎస్సీ వాళ్ళకి వేకెన్సీ ఎంత, టోటల్ వేకెన్సీ అంటే 39,481 వేకెన్సీ. చూశారు కదండి, 39,481 వేకెన్సీ. దీనికి ఒక అప్లికేషన్ ఫీ ఎంత అవుతుంది? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎంత? 100.
రూ. 100. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 0 అండి. ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదండి. మిగతా ఆల్ కేటగిరీ ఫీమేల్స్ ఎలాంటి ఫీ అనేది ఉండదు. ఫీమేల్స్కి ఎనీ కేటగిరీ. దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 to 23 years అండ్ 21 చూసుకోండి. ఏజ్ ఎంత అంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఒకసారి మీకు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వాళ్ళకి 26 years, ఎస్సీ ఎస్టీ 28 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 26, ఎక్స్ సర్వీస్ ఓబీసీ 29, ఎక్స్ సర్వీస్ ఎస్సీ ఎస్టీ 31 years. చూశారు కదండి. మీకు మిగతాన్ని చూడండి. జమ్మూ కాశ్మీర్ ఇలా అన్నీ ఒకసారి మీకు చూసుకోండి. ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది చూడండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిపిటి. దీంట్లో సబ్జెక్ట్ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీలో సబ్జెక్ట్ చూసుకుంటే ఎంత ఎస్ఎస్సి ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఇది. దీనికి సిలబస్ చూసుకుంటే సబ్జెక్ట్స్ చూసుకుంటే ఒకసారి చూడండి. జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ దీనికి ఎంత 20 questions 40 marks. జనరల్ ఇంటెలిజెంట్ జనరల్ అవేర్నెస్ ఎంత 20 questions 40 marks. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 questions 40 marks. ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 questions 40 marks. ఎంత టోటల్ ఎంత 80 questions 160 marks అండి. ఎన్ని మినిట్స్ అంటే 1 hour టైం అండి మీకు. ఓకేనా. 160 marks. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, చూసి కూడా పెట్టండి. ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే మీరు ఎలా అంటే రన్నింగ్ 5 kilometers 24 minutes కొట్టాలండి మనకి. ఎవరికి మేల్స్ 5 kilometers 24 minutes కొట్టాలి. 5 kilometers 24 minutes కొట్టాలి. ఓకేనా. అదే ఫీమేల్ చూసుకుంటే 1.6 in 8 1/2 minutes కొట్టాలి. ఓకేనా. అంటే 8.5 నిమిషంలో కొట్టాలి. ఎంత 1.6 kilometers. హైట్ చూసుకుంటే ఎంత జనరల్ ఎస్ఎస్సి ఓబీసీ చూసుకుంటే మనకి మేల్స్ వాళ్ళు చూసుకుంటే 170, ఫీమేల్ వాళ్ళకి 155. ఓకేనా. అదే ఎస్టీ హైట్ చూసుకుంటే 162.5 అండి. 162.5. ఎంత మేల్ వాళ్ళకి, అది ఎవరికి మేల్ వాళ్ళకి. అదే ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే 150. ఓకేనా ఫ్రెండ్స్. చూసుకోండి. చెస్ట్ చూసుకుంటే మిగతా ఎస్టీ తప్ప మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకి చూసుకోండి. మనకి చెస్ట్ చూసుకుంటే అంటే మేల్ వాళ్ళకి 8 అంటే 80 అంటే మనకు మామూలుగా 80 ఉండాలి. తర్వాత మనం ఊపిరి తీసుకున్నప్పుడు 5 అనేది పెరగాలి. అదే ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 76 అంటే నార్మల్ చెస్ట్. తర్వాత మనం ఊపిరి తీసుకున్నప్పుడు అంటే ఎయిర్ తీసుకున్నప్పుడు 5% అనేది పెరగాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మన ఎస్ఎస్సి జీడీ గురించి ఫుల్ డీటెయిల్స్. మీకు దీంట్లో ఏదైనా మిస్ అయితే కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. ఇంకా వేరే నోటిఫికేషన్ గురించి చేయమని చెప్పినా చేస్తానండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో మెసేజ్ చేయండి. నేను ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కానీ మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీరు ఇంకా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ చేరాలన్న ఒక కోరిక అండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా వీడియో అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.